కేసీఆర్ గారు ఆల్రెడీ ఈ ఊరికి రోడ్ వేశారు. ఇది ఇక్కడ బీటీ రోడ్ వేస్తే ప్రజలకు ఇబ్బంది కాకుండా ఉండాలని చెప్పేసి కేసీఆర్ గారు మారుమూల ప్రాంతాల్లో కూడా బీటీ రోడ్ వేస్తే ప్రజలు రాకపోకలు ఇబ్బంది కాకుండా ఉండాలని చెప్పేసి కేసీఆర్ గారు అందాకాలం బతుకుతున్న గ్రామాలని కూడా గుర్తింపు చేసి అద్భుతమైన ఆ కోటి కాంతుల వెలుగుని ప్రసాదిస్తే మంత్రి సీతక్క గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మేము రోడ్లు వేస్తామని చెప్పేసి ఈ రోడ్లను కాస్త తవ్విచ్చి 8 సంవత్సరాల దగ్గర ఈ రోడ్డును వేసే ప్రసక్తి లేదు. కాంట్రాక్టర్లు ఇప్పటిదాకా రాలేని పరిస్థితి. అసలు ఎందుకు రాలేకపోతున్నా చూస్తే ఇక్కడ విలువైన మట్టిని కొండను కొట్టుకుంటూ ఈ మట్టిని తీసుకొచ్చి ఇక్కడ డంపింగ్ చేస్తూ ఉన్నారు. దీన్ని అసలు అమ్మి దీని వస్తున్న డబ్బుని ప్రభుత్వానికి పోతున్నాయా, లేకుంటే పేద ప్రజలకు అందిస్తా ఉన్నారా, లేకుంటే వీళ్ళ జేబుల్లోనే మడిచి పెట్టుకుంటున్నారా? మొన్న పేద ప్రజలకు ఇందిరమ్మ ఇండ్లు రాలేదని చెప్పేసి వీడియో తీస్తే చాలా వరకు అది ఫారెస్ట్ ఏరియాలో ఇండ్లు ఎట్లా కడతారని చెప్పేసి చాలా వరకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన చాలా చదువుకున్న బాగా మాట్లాడారు. ఆ రోజు ఈ మట్టిని ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు అంటే నా వెనకాల కనబడుతున్న గుట్టలు ఏవైతే ఉన్నాయో అదంతా ఫారెస్ట్ ఏరియాకి సంబంధించింది. అది మొత్తం ఫారెస్ట్ ఏరియాకి సంబంధించింది. ఆ ఫారెస్ట్ ఏరియాలో ఈ రోజు దగ్గర సగం కొండనే కొట్టేసి ఇక్కడ చిన్నపాటి డంపింగ్ ని ఏర్పాటు చేసిర్రు. అంటే ఇక్కడ వీళ్ళ స్వార్థానికి వచ్చేసరికి, వీళ్ళ లాభాలకు వచ్చేసరికి ప్రభుత్వ భూములున్నా లేకుంటే అటవీ శాఖకు సంబంధించిన భూములున్నా కూడా వర్తించవు. కానీ పేద ప్రజలకు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలన్నా, వాళ్ళకు రోడ్లు ఇవ్వాలన్నా, ఇంకేదైనా చేయాలన్నా మాత్రం అక్కడ వాళ్ళకు కంపల్సరీగా ల్యాండ్ అనేది వాళ్ళకి సొంతమై ఉండాలట. ఫారెస్ట్ అయితే సంబంధం లేదట. ఇంతకుముందు ఒక రాయి చూసుకుంటే, ఈ రాయిని చూసుకుంటే 1 కేజీ వరకే మనకు కనిపిస్తూ ఉంది సుమారుగా అంచనా వేసుకుంటే. కానీ ఈ రాయి ప్రస్తుతం మనం ముట్టుకుంటే దీన్ని 5 కేజీల వరకు బరువు ఉంది. ఇప్పుడు నేను ఎందుకు చూపిస్తున్నా అంటే చాలా విలువైన ఖరీదు. ఏ విధంగా అయితే నక్సలైట్లను ఏరేసి చంపేసి అడవుల కింద ఏవైతే యురేనియాన్ని బయటికి తీస్తూ ఉన్నారో అదేటట్టుగా ములుగు నియోజకవర్గంలో మంత్రి సీతక్క గారు అటవీ శాఖకు సంబంధించిన ఆ కొండల నుంచి ఇటువంటి బండని పలగొట్టి ఈరోజు విలువైన ఖనిజ సంపదను కూడా ఈరోజు అమ్ముకుంటున్నారు. వచ్చే డబ్బుల్ని కూడా మరి వాళ్ళ కొడుకు అకౌంట్లో పెడుతున్నారా, ఫారిన్ కంపెనీలో దాచిపెడుతున్నారా, లేకుంటే పేద ప్రజలకి అందిస్తూ ఉన్నారా? దీనిపైన రైట్ టు ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా ప్రజలకు ఇవ్వాల్సిన హక్కు కూడా మంత్రి సీతక్క గారికి కూడా ఉంది. ఈరోజు నా వెనకాల పడుతుంది ఒక మట్టి దిబ్బనే కాదు. ఈరోజు అటవీ శాఖకు సంబంధించిన విలువైన సంపద రాబోయే తరాలకు మనము రోడ్లు ఏమో అవన్నీ అందిస్తామో లేదో కానీ ఒక అడవుల్ని లేకుంటే ప్రజల యొక్క హక్కుల్ని మాత్రమే మనం ఇవ్వగలుగుతాం. అసొంటిది వాళ్ళు అడవుల్ని తవ్వుకుంటూ ఈరోజు ఇంత దారుణంగా ప్రజలకు రాకపోకలకు ఇబ్బందిగా ఉండే రోడ్లను కూడా తవ్విచ్చేసి ఇంత ఇబ్బంది పెడుతున్న మంత్రి సీతక్క గారి అభివృద్ధి పరిపాలన ఈ విధంగా ఉంది. రేవంత్ రెడ్డి గారు కూడా ఈ సభ వచ్చే ముందు కూడా ఈ నియోజకవర్గాలు ఎన్ని పలు అభివృద్ధి కార్యక్రమాలు జరిగినా దాని గురించి కూడా కొంచెం మాట్లాడితే తెలంగాణ సమాజం కొంచెం మెచ్చుకునేటట్టు ఉండేది. కానీ ఈ పరివారం చూసుకున్న తర్వాత వీళ్ళ సొంత సెల్ఫ్ ఎజెండా కోసం కొండల్ని కాదు కదా ప్రజల కింద భూముల్లో దాగున్న సంపదని కూడా కొల్లగొట్టడానికి సిద్ధమైపోయారు వీళ్ళంతా. ఇది మంత్రి సీతక్క గారు 15 సంవత్సరాల అధికారంలో ఉంటే వీళ్ళు తీసుకొచ్చింది ఇది. ఎవరికి తెలియకుండా లోపల ఉన్న గ్రామాల్లో మారుమూల ప్రాంతాల్లో ఉన్న గుట్టల్ని తవ్వుకుంటూ ఇక్కడ ఈ డంపింగ్ ని చేసుకుని కొన్ని వేల కోట్ల రూపాయలు సంపాదిస్తా ఉన్నారు. దీనిపైన కూడా మంత్రి సీతక్క గారు ఈ విలువైన సమాచారాన్ని బయట పెట్టాలి. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కానీ, నియోజకవర్గ ప్రజలకు కానీ, ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రజలకు కూడా సమాధానం చెప్పాల్సిన హక్కు కూడా ఉంది. ములుగు నియోజకవర్గంలో ప్రజల కోసం పరిపాలన జరుగుతుందా లేకుంటే సెల్ఫ్ ఎజెండా కోసం జరుగుతుందా? ములుగు నియోజకవర్గంలో ములుగు జిల్లా మొత్తం పరంగా చూస్తే మనం ములుగులో ఉన్న ఖనిజ సంపద ఇంకా ఎక్కడ కూడా లేదండి. అంత ఖనిజ సంపద ఇక్కడ ఉన్నాయి. కానీ ఖనిజాలు ఈ సంపద ఎప్పుడు కూడా ములుగు నియోజకవర్గ ప్రజలకు అందుతలేదు. ఇక్కడ మన వెనక క్వారీ చూస్తున్నాం కదా, ఈ క్వారీ ఏంటిది? ఐరన్ కు పోతుంది, అదే విధంగా సిమెంట్ తయారు కోసం పోతుంది. విలువైన మట్టి ఇది. దీన్ని ములుగుకు 11 కిలోమీటర్ దూరంలో ఉన్న రాజేశ్వరరావుపల్లి గ్రామం దగ్గర ఒక గుట్టను తవ్వి ఇక్కడ డంపింగ్ చేసిండ్రు. కానీ అదే రాజేశ్వరరావుపల్లి పోవడానికి గ్రామానికి మట్టి రోడ్లను ఏర్పాటు కూడా చేయలేదు. ఇక్కడ ఉన్న ఒక 10 నుంచి 20 లారీలను తమది కాదని అనుకుంటే డబుల్ రోడ్ అయ్యేంత ఖర్చు అక్కడి నుంచి డబ్బులు వస్తుంది. అయినా వాళ్ళు దీన్ని ఇప్పటి వరకు పట్టించేసుకోలేదు. ఈ వీటికి పర్మిషన్ ఎవరు ఇచ్చిండ్రో ఆ ఊర్లో చాలా మందికి ఫారెస్ట్ ఏరియా అని పట్టాలు ఇవ్వలేదు, పోడు భూములు అని అంటారు, అమ్మకాలు కొనుగోలు జరుగుతలేవు. మరి ఈ మట్టిని తవ్వడానికి వాళ్ళకు పర్మిషన్ ఎవరు ఇచ్చిండ్రు? ఈ రకంగా చూస్తే ములుగు జిల్లాలో అనేక ప్రాంతంలో ఖనిజ సంపదకు ఇది ఒక ఇల్లు లాంటిది, పెద్ద ఇల్లు ఇది ములుగు అనేది. మల్లంపల్లిలో చూసుకున్నా చాలా వరకు అక్కడ మైనింగ్ ఉంటుంది. ఇసుక మైనింగ్ కానీ ఇక్కడనే, ఎర్రమట్టి మైనింగ్ ఇక్కడనే. అదేవిధంగా మనం ఏ రకమైన సంపదను చూసుకున్నా ములుగు నుంచే ఉంటుంది. కానీ ములుగు ప్రజలకు ఇది చెందుతలేదు. ఇది ఎవరికి చెందుతుంది? ఇక్కడ ఉన్న అధికారంలో ఉన్న ప్రభుత్వంలో ఉన్న సీతక్కకు, కాంగ్రెస్ ప్రభుత్వానికి, దళారులకు. కానీ ఇక్కడ ఉన్న ప్రజలకు అది చెందుతలేదు. దీనికి సీతక్క గారు సమాధానం చెప్పాలి. సీతక్క గారు లేస్తే నేను ఆడబిడ్డ అని చెప్పుకుంటూ ఉంటారు కదా,
ఒక ఆడబిడ్డ నిజంగానే అయితే నీ పుట్టినింటికి పోయే ఈ ఊరు రోడ్డు ఇలాగనే ఉంటుందా? సూటిగా ప్రశ్నిస్తుంది నీకు. నువ్వు ఏమంటావు? ఇలా నేను సమ్మక్క తల్లి సారక్క తల్లి వారసురాలని అంటావు. అదే వారసురాలివి కదా, ఆ సమ్మక్క తల్లి సారక్క తల్లి వారసురాలు అని చెప్తూ ఉంటావు కదా. ఆ సమ్మక్క తల్లి సారక్క తల్లి నెలకొన్న ఈ ములుగు ప్రాంతాన్ని ఏ రకంగా దోచుకుంటున్నా ములుగు ప్రజలకు తెలియదా? దీనికి సమాధానం మీరే చెప్పాలి. సీతక్క గారు ఇప్పటి వరకు ములుగుకి ఏం చేసిండ్రో ఇది నేను చేసిన అని చెప్పండి. మీరు ఎప్పటికీ చెప్తూ ఉంటారు కదా సమ్మక్క తల్లి సారక్క తల్లి వారసురాలని. నేను కూడా చెప్తున్నా, ఆ సమ్మక్క తల్లి వరం వలన, ఆ సమ్మక్క తల్లి అనుగ్రహం వలన పుట్టినోన్ని. అందుకని ఆ రోజు నాకు మా తల్లి కడుపులో ఉన్నప్పుడే నాకు జంపన్న అని పేరు పెట్టిండ్రు. ఆ తల్లి వరం వలన పుట్టినోన్ని నేను. సమ్మక్క తల్లి వారసురాల అని చెప్పుకునే నువ్వు. ఇద్దరం సమ్మక్క తల్లి గద్దె దగ్గర పోదాము. నువ్వు ఏ అభివృద్ధి చేసినావో ఒక్క మాటల్లో చెప్పు. ఇది నేను చేసిన. 2.5 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల్లో మంత్రిగా ఉన్నావు, గతంలో ఎమ్మెల్యేగా పనిచేసినావు కదా. నేను ములుగుకు ఇది చేసిన, ఒక్క పని చూపి, ఒక ప్రాజెక్ట్ తెచ్చినా, లేకపోతే ఒక లిఫ్ట్ ఇరిగేషన్ చేసినా, లేకపోతే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఈ ప్రాంతానికి రోడ్ వేయించినా, ఏదైనా ఒక్కటి చూపి. ఇప్పటి వరకు సీతక్క ఇక్కడ చేసింది శూన్యము. సీతక్క చేసింది ఏంటిది? ఈ తవ్వకాల ఏర్పాట్లు, ఈ ఇసుక ఏర్పాట్లు, ఇసుకను డంపింగ్ చేయడము, వీటి మీద కమిషన్లు తీసుకోవడము. ములుగు ప్రజల మీద ఎటువంటి ధ్యాస లేదండి సీతక్క గారికి. సీతక్క గారు దయచేసి ములుగును అభివృద్ధి చేయండి. 2 సార్లు ఏం చెప్పినావు? నేను అధికారంలో లేను, అక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నది, లేకపోతే మీ టీడీపీలో ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నదని కాలం చెల్లేసినావు. సరే, మా అక్క మంత్రి అయితే మా నియోజకవర్గం బాగుపడుతుందని ఇలా మా ప్రజలు మిమ్మల్ని ఓటేసి గెలిపిస్తే మంత్రి మీదే, ఇలా అధికార పార్టీ మీదే. అదేవిధంగా రేవంత్ రెడ్డికి దగ్గర అని చెప్పుకునేది మీరే. మరి ములుగు అభివృద్ధి ఏది? ములుగుకు అభివృద్ధి ఏది? ములుగుకు అభివృద్ధి మీద ధ్యాస పెట్టండి, ఈ మైనింగ్ల మీద కాదు.